హలో అండి, వెల్కమ్ టు వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. మరొక మంచి కట్ వర్క్ డిజైన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. థంబ్నెయిల్ చూడగానే చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఇట్స్ కట్ వర్క్ అని. ఇన్ డీటెయిల్ వీడియో అనేది మీకు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేసాము, ఎలా ఇది డిజైన్ చేస్తాము, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ముందుగా ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఈ ఇన్ఫో అనేది కొందరికైనా యూజ్ అవుతుంది. ఇందులో నేను బార్డర్ అటాచ్మెంట్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేశాను, ఎవ్రీథింగ్ చాలా డీప్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇలా మెషిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చూస్తే కొంచెం యూస్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, వీడియో అనేది స్కిప్ చేయకండి. అండ్ కాస్ట్ అనేది అస్సలు ప్రొవైడ్ చేయడండి. ఇట్స్ ఇల్లీగల్ థింగ్ అనే ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే వర్క్ కాస్ట్ చెప్పడం అనేది పద్ధతి కాదు. ఎవరి నచ్చినంత వాళ్ళు చెప్తున్నారు. సో నేను అంతే, నాకు నచ్చినంత చెప్పను. నాకు ఎంత టైం పట్టిందా, ఎంత స్ట్రెయిన్ అయ్యానా దాని అనుకూలంగానే ఛార్జ్ చేస్తాను ప్రతి డిజైన్కి. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్, దట్స్ అ కట్ వర్క్ విత్ ఆల్ ఓవర్ బూటీస్ అండ్ లట్కన్స్ యాడ్ చేస్తాను. లట్కన్స్లో చాలామంది క్వైరీస్ చేశారు. ఇది ఒక ఫస్ట్ క్వైరీ అండి. షేప్ ఎందుకు డిఫరెంట్గా వేశారు ఇక్కడ అక్కడ అని. షేప్ ఇది డిఫరెంట్ షేప్ అండి. ఈ డిఫరెంట్ షేప్ బ్యాక్ సైడ్ కూడా ఫ్లిప్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకి డిజైన్ వస్తుంది. సో ఆ ఫ్లిప్పింగ్ అప్పుడు డిజైన్ అనేది ఆడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఫ్లిప్ అనేది మనం చెయ్యాలి. టూ వచ్చేసి ఒక షేప్ ఉండాలి, టూ వచ్చేసి ఇంకో షేప్లో ఉండాలి. మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉండొచ్చు. అండ్ సెకండ్ క్వెరీ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ హెవీగా కలర్స్ ఉన్నాయి డిజైన్లో. అండ్ శారీలో ఓన్లీ 2 కలర్స్ కన్నా ఎక్కువ లేవు అన్నప్పుడు మనం దానికి రిలేటెడ్గా ఉన్న కలర్స్ ఎలా మ్యాచ్ చేయాలో చెప్తున్నాను, వినండి. ఫస్ట్లీ మనకి శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ, బ్లౌజ్ కలర్ రాయల్ బ్లూ అండ్ గోల్డ్ జరీ వర్క్ అనేది దానిలో శారీలో ఉంది. సో దానికి మనం అడిషనల్గా ఒక కాపర్ గోల్డ్ అండి, కంప్లీట్ గోల్డ్ కాదు, కాపర్ కాదు, దాన్ని యూస్ చేశాను. సో ఆడ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్తో అది నాట్ వర్క్ వచ్చేసి సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్ హ్యాండ్ ఫినిషింగ్ వితౌట్ లూజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అండ్ ఇది ఇంత ఈజీ కాదు. ఈ మన టూ ఫింగర్స్ ఉంటాయి కదా, దాన్ని నిడిల్ మధ్యలో ప్లేస్ చేసి డిస్టెన్స్ని పట్టుకొని క్లాత్ని గట్టిగా హోల్డ్ చేస్తూ మనం ఈ వర్క్ అనేది చేస్తాము. ఇట్స్ నాట్ ఈజీ. ఎట్ ద సేమ్ టైం ఇలా చేస్తే మనకి ఈ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు, ఇంకోటి స్టిచ్ చేయలేదు, అది ఎంత లూజ్గా ఉందో. ఆ లూజ్నెస్ అనేది ఏం చేస్తే పోతుంది. నార్మల్ అది పెట్టేసామా, అది స్టిచ్ చేసుకుంటే వచ్చేస్తుందా అనేది అయితే ఉండదు. అది కంప్లీట్గా 2 హ్యాండ్స్తో హోల్డ్ చేస్తూ ఇంకొకరు అది రన్ చేయాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ ద ఫినిషింగ్ విల్ బీ సో అబ్సల్యూట్లీ సో ఆసమ్ అనమాట. మీరు చూడొచ్చు, కింద మనం కట్ వర్క్ యూస్ చేసాము, పైన నార్మల్ స్ట్రెయిట్ స్టిచ్ అనేది పెట్టాము. సో దట్ మనకి బార్డర్లో మౌంటైన్ డిజైన్ అనేది ఉంది కదా, సో అది ఆడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేశాను రిఫరెన్స్ కోసం. మీరు చూడొచ్చు, హెవీగా బూటీస్ వాడితే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్లో. అండ్ స్టోన్ వర్క్ మన ఇష్టము, బట్ కొన్ని వర్క్స్కి స్టోన్ లేకుండానే బాగుంటుంది. మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో, షార్ట్ వీడియోని కానీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఫాస్ట్గా చెప్పేశాను. ఇలాంటి వీడియోస్ కానీ, ఇలాంటి క్వశ్చన్స్ కానీ, ఏదైనా సరే మీకు ఇలాంటి వర్క్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా సరే, ఏదైనా సరే మన వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్లో పాసిబుల్ అండి. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మేము చెప్తాము. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.